నాంపల్లిలో ఉన్న స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో భారీ అగ్ని ప్రమాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా మంటలు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదం కేవలం ఆస్తి నష్టానికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కీలక కేసుల విచారణను దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక రాజకీయ ప్రకంపనలు సృష్టించిన అనేక కేసులకు సంబంధించిన కీలక ఆధారాలు ప్రస్తుతం ఆ ల్యాబ్లోనే ఉన్నాయని సమాచారం. ఓటుకు నోటు ఆడియో వీడియో, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఫైల్స్ తో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు సైతం ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. అయితే నాంపల్లిలోని ఈరోజు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలోని అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఏదైతే ఈ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఇమీడియట్గా అక్కడ ఉన్న ఏదైతే ఆఫీస్ బాయ్ ఇమీడియట్గా దాన్ని చూసి దాన్ని మంటలు ఆపే ప్రయత్నాలు అయితే చేశాడు. అయితే ఆ సమయంలో అతనికి కొన్ని గాయాలు కూడా అయినాయి. ఆ తర్వాత ఏదైతే అతను ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడో అలాగే పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో కూడా వెంటనే ఘటనా స్థలానికి ఇటు పోలీసులు ఫైర్ సిబ్బంది కూడా చేరుకున్నారు. అయితే 3 ఫైర్ ఇంజన్లు అక్కడికైతే చేరుకొని ముఖ్యంగా ఏదైతే ఆ యాక్సిడెంట్కి సంబంధించి పూర్తిగా మంటలన్నీ కూడా పూర్తిగా అదుపులోకి అయితే తీసుకొచ్చారు. అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే 4 రూమ్స్ అయితే ఉంటాయి, 4 రూమ్స్ పూర్తిగా కూడా ఏదైతే అగ్నికి ఆహుతైందనే చెప్పొచ్చు. అదే రూమ్లోని చాలా కీలకమైన డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్ కూడా ఉంది. అయితే 2వ ఫ్లోర్లోని కొన్ని మిగతా ఎవిడెన్సెస్ అన్నీ కూడా 2వ ఫ్లోర్లో అయితే భద్రపరిచారు. అయితే ఆ ఫ్లోర్కి ఎటువంటి ప్రమాదం జరగలేదు, కేవలం ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే పూర్తిగా అగ్నికి ఆహుతైంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలకమైన ఇన్ఫర్మేషన్ అంటే డాక్యుమెంట్స్ రూపంలోనే హార్డ్ డిస్క్ రూపంలో కూడా ఆ ఫస్ట్ ఫ్లోర్లో అయితే అంటే ముఖ్యంగా అందుట్లో అయితే ఉంటాయి. అయితే మరొక పక్క ఇటు ఎమ్మెల్యే కొనుగోలు కేసు కావచ్చు, ఓటుకు నోటుకు కేసుకు సంబంధించి ఆడియో వీడియో ఫైల్స్ అన్నీ కూడా ఆ కార్యాలయంలో అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ఇప్పటికే రాజకీయంగా పలు ప్రకంపనలు రేపుతున్నాయని చెప్పొచ్చు. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ ఎప్పుడైతే ఫైర్ యాక్సిడెంట్ అయిందో ఇమీడియట్గా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే అంటే ఓటుకు నోటు కేసుకు సంబంధించి అలాగే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు అక్కడ ఉన్నాయంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలోనే కావాలని అక్కడ అగ్ని ప్రమాదం సంభవించేలా చేశారా అంటూ కూడా ఆయన ఒక ప్రశ్న అయితే వేస్తున్నారు. అయితే ఇప్పటికీ అక్కడ ఏదైతే ఒక షార్ట్ సర్క్యూట్ ద్వారా ఆ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రాథమికంగా ఇటు అధికారులు కూడా ఒక అంచనాకు అయితే రావడం జరిగింది. అయితే ముఖ్యంగా అందుట్లో ఏమేం ఫైల్స్ దగ్ధమైనవి, ఏమేమి హార్డ్ డిస్కులు దగ్ధమైనది అనేది అయితే మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం అవుతుంది. అయితే అంటే ఇటు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో చాలా కీలకమైన కేసులకు సంబంధించి ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఆ కార్యాలయాల్లో ఉన్నాయి. అలాగే సపరేట్గా తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కూడా ఇటు చాలా మటు కీలకమైన కేసులు అంటే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేదంటే వేరే కేసులు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఆధారాలు అలాగే ఎఫ్ఎస్ఎల్కి పంపించిన కొన్ని ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఈ కార్యాలయాల్లో అయితే ఉన్నాయి. అయితే ఇటు ఫస్ట్ ఫ్లోర్లో దగ్ధమైన వాటిలోని ఏమేమి కేసులకు సంబంధించి ఉన్నాయి అనేది అయితే మరి కొద్దిసేపట్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ కుమార్.